నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో జీఎంఆర్ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ భేటీ. విశాఖ వద్ద ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుపై విస్తృత చర్చ. విజయవాడ రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. కూరగాయల ధరలపై ఆరా, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరే. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. టీటీడీ పరకామణిలో అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ధ్వజం. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో విమానాశ్రయాల నిర్వహణ దిగ్గజం జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. విశాఖపట్నం సమీపంలో దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా ఖరారు చేశారు. ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధిత విద్య, శిక్షణలకు జాతీయ హబ్గా మారనుంది. ప్రజలకు నాణ్యమైన సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ పడమట రైతు బజార్ని ఆయన తనిఖీ చేసి కూరగాయల ధరలను పరిశీలించారు. మంత్రి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం నుంచి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తేయించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో లిక్కర్ కేసులో గతంలో ఆధారాలతో కేసు నమోదు చేసిన సిఐడి నేడు అదే కేసులో ఆధారాలు లేవని చిలక పలుకులు పలుకుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అధికారులను బెదిరించి కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రతి నెలా పెన్షన్ పంపిణీ పేరుతోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలని తప్ప ప్రజలు అనేది ఎప్పుడూ ఎగిరిపోయింది. సడన్గా నిన్న ఒక విషయం తెర మీదకి వచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లిక్కరు అమ్మకాలు, ఆ విక్రయాలకు సంబంధించి జరిగిన కుట్ర, ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాలు అన్నింటిలో కూడా చాలా అవినీతి ఉందని, కుట్ర దాగి ఉందని 2023లో అప్పటి సర్కారు సిఐడి కేసు పెట్టింది. సడన్గా ఈరోజు సిఐడి మా దగ్గర ఆధారాలు లేవని కోర్టులో దాఖలు చేసి చంద్రబాబు నాయుడు గారిని పునీతుడిని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకే యాక్టర్ 2 క్యారెక్టర్లు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితులు. 14-19 మధ్య జరిగిన లిక్కర్ విక్రయాలకు సంబంధించిన కుట్ర, అవినీతికి సంబంధించిన కేసు అది. ఎవరు పెట్టారు? సిఐడి పెట్టింది. ఆ రోజు ఏ సిఐడి అధికారులు అయితే కేసు పెట్టారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వేరే వాంగ్మూలం ఇచ్చి మాకేమీ సంబంధం లేదు, అలా ఈ కేసులో ఆధారాలు లేవని మాట్లాడడం అని అంటే ఇంకా ఎంతకన్నా ఏమైనా ఫార్స్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తానే నిందితుడు, తానే విచారణ అధికారి, ఆయన మీదే కేసు ఉంటుంది, ఆయనే ఎంక్వైరీ చేసుకుంటాడు, ఆయనే ఎంక్వైరీ చేసుకుని ఆయనే తీర్పు ఇచ్చేస్తాడు.
ఇది ప్రభుత్వం బరి తెగింపు కదా అని మేము అడుగుతున్నాం. అసలు ప్రజలు ఏమనుకుంటారు మన గురించి, పాలనా వ్యవస్థను ఎలా నడుపుతున్నామని ప్రజలు భావిస్తున్నారనే ఆలోచన కూడా లేదు మీకు. మీరే పునీతులు అయిపోతారు, మీకు మీరే కడిగేసుకుంటారు, మీకు మీరే తుడిచేసుకుంటారు. వాడల వీధిలో వాళ్ళ మధ్య ఏర్లై పారుతుంది. ఆ రోజు కూడా పూర్తిగా దీన్ని ప్రోత్సహించే విధానంలో ఆనాటి గవర్నమెంట్ వెళ్ళిందనేది మనకు క్లియర్ కట్గా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే సేల్స్ కానీ ఇతరత్ర అన్నీ చూసుకుంటే ప్రజలకి దృష్టి మళ్లించే విధంగా ఇవి జరుగుతున్నప్పుడు ఏదో ఒక విషయాన్ని బయట తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ని ఆధారంగా చేసుకుని అసలు విషయాన్ని పక్కదారి పట్టించి తమకు కావాల్సిన విధంగా కథలు కేసులు నడుపుకుంటూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి టెక్నిక్ ఇది. ఎందుకంటే ఆయనకి అనుకూలమైన మీడియా చేతిలో ఉంది ఆయనకి. ఆ మీడియా తిమ్మిని బంధించేయగలుగుతుందనే నమ్మకం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీపై ఉన్న కేసులకి మీరే విచారణాధికారి అయిపోయి మీరే ఎలా తీసేసుకుంటారు? ఇది దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిన చరిత్ర ఉందా? ఇలాంటి చరిత్ర గతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? తన మీద ఉన్న కేసులు తానే తొలగించుకున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామా అని నేను అడుగుతున్నా. అసలు ఇదేం పద్ధతి మనకు అర్థం కాదు. ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పిన సిఐడియే ఇవాళ దోపిడీ జరగలేదని ఎలా చెప్తుంది? అంటే అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఈ రాష్ట్రంలో మనకి చాలా తేటతెల్లం చేసే కేసు ఇది. ఈ వ్యవహారం ఇది. కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న అధికారులు ఆ రోజు వాళ్లే ఇది దోపిడీ అని చెప్తారు, ప్రజలు నమ్మారు. ఇవాళ దోపిడీ జరగలేదని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలతో సహా కేసు పెట్టింది వాళ్లే. అంటే ఏంటంటే ప్రభుత్వం కంప్లీట్గా వీళ్ళని ఒత్తిడి చేసి వినియోగించుకుంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు సాక్షుల్ని బెదిరించడమే అతిపెద్ద తప్పు. సాక్షుల్ని బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు, అడ్డగోలుగా వ్యవహారాలు నడుపుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదు. ఈ రాష్ట్రంలో పూర్తిగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవడు నోరెత్తితే ఆ గొంతు మూయించేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఇది మంచి ప్రభుత్వం అని ఒక స్లోగనం. ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టీటీడీ పరకామణి విభాగంలో జరిగిన డార్ల అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూరి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్ కుమార్, రవికుమార్పై చర్యలు తీసుకోకుండా భూమన కరుణాకర్ రెడ్డి కేసులను రాజీ చేస్తారని చెప్పుకొచ్చారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి విషయం పరకామణి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పరకామణి వ్యవహారంలో నాటి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకల వలన ఈ పరకామణి కేసులో ఆనాడు నిందితులుగా చేరినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు, రవిబాబు గారు, వీళ్ళిద్దరినీ కూడా మరి నాడు చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు దేవుడు సొమ్ముని డాలర్లని, $100 నొక్కేసి దాచేసుకుని బొక్కేసిన పద్ధతిలో వ్యవహరిస్తే వాళ్ళని పట్టుకున్నామని చెప్పి, పట్టుకున్న వాళ్ళ చేత రాజీనామా చేయించామని చెప్పి, రాజీ కుదిర్చామని చెప్పి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే కాంప్రమైజ్ పిటిషన్లు వేసుకుంటారు. దీనికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవకతవకలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహారంలో డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు, తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ని హత్య చేశారు. సతీష్ కుమార్ని ఇక్కడ చూడండి, హత్య చేశారు. ఈ సతీష్ కుమార్ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద 10 మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు కరుణాకర్ రెడ్డి. అంటే దీని మీద మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ నైజం ఏంటండి, వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు చేసేటటువంటి హత్యల్ని ఆత్మహత్యలని చెప్తారు.
ఇక్కడ కూడా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడేమో ఏవిఎస్ సతీష్ కుమార్ అని చెప్తున్నారు. అయ్యా, ఏవిఎస్ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడో రైల్వే ట్రాక్ మీద ఎందుకు చేసుకుంటాడు? తన ఊర్లోనే, తన ఇంట్లోనో, తన పక్కనో, తను ఉండే ప్లేస్లోనో చేసుకోవాలి కదా. రైల్వే ట్రాక్ దగ్గర ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పక్కన పడేసి హత్య చేశారని చెప్తుంటే ఆయన బ్రదర్ ఏవిఎస్ సతీష్ కుమార్ గారి బ్రదరు చూడండి, ఆయన బ్రదరు ఒక కంప్లైంట్ ఇచ్చడం జరిగింది, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హరి సతీష్ కుమార్ గారి బ్రదరు ఏం చెప్తున్నాడు? వాళ్ళ అన్నయ్యని సతీష్ కుమార్ని హత్య చేశారు, మర్డర్ చేశారు అని చెప్తుంటే కూడా మరి దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులని అయోమయ పరిస్థితిలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు పరకామణి కేసులో జరిగినటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాం. జనరల్గా వైసీపీ నైజాన్ని మనం ఒకసారి చూసినట్లయితే సతీష్ కుమార్ హత్య మనకి కళ్ళకు కనపడినట్టు కనపడతా ఉంది. నాడు బాబాయిని హత్య చేశాడు. టీటీడీ పరకామణి చోరీ కేసులో కూడా సాక్షిని చంపి రైలు పట్టాల మీద పడేశారు, అక్కడ బాత్రూంలో పడేశారు బాబాయిని. పరకామణిలో జరిగినటువంటి ఫిర్యాదు టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవిఎస్ సతీష్ కుమార్. దీన్ని తారుమారు చేసేందుకు అత్యంత దారుణంగా, చాలా దారుణంగా భూమన కరుణాకర్ రెడ్డి అండ్ టీం వ్యవహరిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. వైసీపీ అఫీషియల్ ట్విట్టర్లో సతీష్ కుమార్ మరణాన్ని ప్రభుత్వ ఒత్తిడితో జరిగిన ఆత్మహత్య అని ఎలా పోస్ట్ చేశారండి? మీరు ఎలా పోస్ట్ చేస్తారు? మీకు ఏ అధికారంతో పోస్ట్ చేశారో మీకు అఫీషియల్ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేశారంటే ఘటన జరిగి కొన్ని గంటలు అయ్యింది. కొన్ని గంటల లోపలే పోలీసులు ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే, ప్రజలందరూ గమనించాలి, హత్య జరిగిన తరువాత కొన్ని గంటల్లోనే ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఏ ఆధారాలతో ఆత్మహత్యని ప్రెస్ మీట్ పెట్టాడండి? ఇదిగోనండి ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ చూడండి. ఏ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టాడో భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఇది ముమ్మాటికి భూమన కరుణాకర్ రెడ్డి కుట్ర అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆత్మహత్యని కూడా రాజకీయం కోసం హత్య అని విష ప్రచారం చేసే భూమనతో సహా వైసీపీ ముఠా అత్యంత కీలక సాక్షి పరకామణిలో సతీష్ కుమార్ హత్యని మాత్రం ఆత్మహత్యని చెప్పడం సిగ్గుచేటు కాదా కరుణాకర్ రెడ్డి? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.